సో మీరు అందరూ మ్యూట్లో ఉన్నారు. నేను చాట్ బాక్స్ చూస్తున్నాను. సో చాట్ బాక్స్లో మీరు ఏదైనా పోస్ట్ చేస్తే కనుక నాకు తెలుస్తుంది. ఓకే, సో మీ చాట్ బాక్స్ నేను ఉన్నాను. సో అది చూసుకోండి. చూసుకుని నాకు మీరు ఏదైనా సడన్గా ఏదైనా సంథింగ్ ఇస్ హ్యాపెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇన్ఫార్మ్ మీ త్రూ చాట్ బాక్స్. ఓకే, ఇందులోనే చాట్ బాక్స్ ఉంది. చాట్ బాక్స్లో నుంచి నాకు ఇన్ఫార్మ్ చేయండి. అండ్ మెటీరియల్ సార్ మాకు ఇంకా మెటీరియల్ రావట్లేదు సార్, ఇట్లా ఎవరన్నా ఉంటే కనుక సో ఈఎంఎఫ్ డ్రైవ్కి సంబంధించి ఒక్క నిమిషం. సో tiny tiny.cc it is /emf _ dhkb నా పేరు. ఓకే, దుర్గా హరికిరణ్ బి, రైట్. సో ఇది మీరు బ్రౌజర్లో కనుక టైప్ చేస్తే కనుక మీకు మెటీరియల్, ఓకే, సిలబస్ కాపీ, నోట్స్, టెక్స్ట్ బుక్స్, సాఫ్ట్ కాపీస్, ఓకే, నోట్స్ సాఫ్ట్ కాపీ, సిలబస్ సాఫ్ట్ కాపీ, టెక్స్ట్ సాఫ్ట్ కాపీ, టెక్స్ట్ బుక్ సాఫ్ట్ కాపీ అండ్ వీడియోస్. ఓకే, ఇవన్నీ కూడా ఈ లింక్లో ఉంటాయి. tiny.cc/emf_dhkb. ఓకే, సో సిఆర్స్ నోట్ చేసుకోండి అండ్ మిగిలిన వాళ్ళు ఎవరన్నా కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ లింక్ మీరు ఓపెన్ చేసేస్తే మీకు డైరెక్ట్గా డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అందులో ఒక 1 day డిలేతో వస్తాయండి. నేను అందులోకి 1 day 2 day డిలే ఉంటుంది. సో లైక్ అంటే ఈరోజు క్లాస్ జరిగితే కనుక ఈరోజు ఈవినింగ్ చేస్తాను, లేదంటే రేపు ఈవినింగ్ లోపల చేస్తాను. సో tiny.cc/emf_dhkb. ఓకే, దుర్గా హరికిరణ్ బి అది. ఓకే, సో మీరు ఈ లింక్ పెట్టేసుకోండి. ఇందులో మీకు ఈఎంఎఫ్ అనేది ఒకటి వస్తుంది. ఈఎంఎఫ్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో అందులో మీకు సిలబస్, నోట్స్, టెక్స్ట్ బుక్, వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో అన్నీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఒక కాపీ. సో ఈ వీడియోస్ కూడా ఓన్లీ మ్యాక్సిమం ఆఫ్ 250 MB ఉంటుంది ఒక వీడియో. ఓకే, సో ఒక క్లాస్కి అంత సైజ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ కూడా పెట్టాను నేను, 2 టెక్స్ట్ బుక్స్. అలాగే నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, ఎవ్రీ డే నోట్స్ నేను ఏదైతే చెప్తున్నానో అదంతా కూడా ఇక్కడ మీకు ఉంటుంది. ఓకే, సో tiny.cc/emf_dhkb ఎవరన్నా ఒకళ్ళు చేసి గ్రూప్స్లో మీరు షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. ఇందులో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, స్టూడెంట్ గ్రూప్స్లో చేయండి బేసిక్గా. ఓకే, సో ఇందులోకి ఎప్పటికప్పుడు నేను మెటీరియల్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, రైట్. సో మనం లాస్ట్ క్లాస్లో కులూమ్స్ లా గురించి చూసాం. సో ఏంటి కులూమ్స్ లా అంటే, కులూమ్స్ లా ఏం చెప్తుందంటే, it states that the force is directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. Consider that Q1, Q2 are two charges. Okay, there is some force of attraction or repulsion between these two charges. Q1, Q2 ki ఓకే, అది పాజిటివ్ చార్జెస్ అవ్వచ్చు, నెగిటివ్ చార్జెస్ అవ్వచ్చు, లేదంటే ఒకటి పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, బేసికల్లీ దీస్ టూ చార్జెస్ హ్యావ్ సమ్ డైరెక్షన్. ఓకే, మేబీ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ ఓరియంటేషన్ అంటాం. పాజిటివ్ ఓరియంటేషన్ ఆర్ నెగిటివ్ ఓరియంటేషన్. సో Q1, Q2 are two charges and the force between these two charges, okay, the force between these two charges F ని మనం చేయాలనుకుంటే కనుక this F is directly proportional to the product of these two charges Q1 and Q2 and inverse of the square of the distance between those two. సో ఈ Q1, Q2 కి మధ్యలో డిస్టెన్స్ R అనుకుంటే కనుక సో దట్ ఈజ్ ఈక్వల్ టు R². ఓకే, సో ఇక్కడ మనకి
ఇంకొకటి చూస్తే కనుక దిస్ ఈస్ జస్ట్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, దిస్ ఈస్ జస్ట్ మ్యాగ్నిట్యూడ్. ఫోర్స్ అనేది నార్మల్గా తీసుకుంటే దిస్ ఈస్ వాట్ ఇట్ విల్ బి. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకే, సో ఈ కేని మనం ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1/4 పై ఎప్సిలాన్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకే, సో ఈ ఎప్సిలాన్ అంటే ఏంటి? ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ నాట్ ఈస్ permittivity of the medium, and epsilon r is relative permittivity of the free space or system. సో ఎప్సిలాన్ ఆర్ జనరల్ గా 1 అవుతుంది. ఎప్సిలాన్ నాట్ అనే దానికి మనకి 8.85 into 10 to the power of -12, 8.85 into 10 to the power of -12 farad per meter. Okay, this is epsilon నాట్. ఓకే, సో దీన్ని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో బేసిక్గా ఏంటి? ఎఫ్ అనేది ఫోర్స్ వెక్టార్, ఎఫ్ అనేది వెక్టార్, ఎఫ్ ఈజ్ ఏ ఆర్ ఫోర్స్ ఈజ్ ఏ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఎఫ్ బార్ ఇన్ వెక్టార్ ఫార్మేట్లో ఎలా రాయొచ్చు అంటే 1/4 పై ఎప్సిలాన్ నాట్, 1/4 పై ఎప్సిలాన్ నాట్ బికాస్ ఎప్సిలాన్ ఆర్ ఇస్ 1, Q1 Q2 by Q1 Q2 R2. Okay, if it is something like Q1 first point, Q2 second point, okay, first point, second point, so there is force of repulsion. So the unit vector will be along this one, A12 bar. Unit vector will be A12 bar along the force. Okay, so that is A12 bar, and this is also R12. Okay, so this is for second charge, F2 bar. Okay, F2 bar is equal to 1/4 by epsilon naught Q1 Q2 by R12 square A12 bar. సో ఇక్కడ A12 bar అంటే ఏం చేయొచ్చు? A12 bar is equal to R bar R12 bar by modulus of R12 bar. ఓకే, R12 bar ఏంటి? R12 bar, R12 bar is position vector, and R12 is magnitude. Okay, modulus of R12 is magnitude, and A12 is unit vector. A12 is unit vector. Okay, position vector, direction vector. So A12 is unit vector. Okay, unit vector along those two resultant force. అదే F1 కి రాస్తే ఏమైంది? F1 బార్ రాస్తే ఏమైంది? F1 బార్ is 1/4 పై ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R21 whole square and A21 bar. Okay, so this is what the two forces, F2 on F1 bar. This is force of 2 on 1. This is force of 1 and 2. Okay, 1 and 2, రైట్. ఇది ఎంతవరకు చేసాము, ప్రాబ్లం కూడా చేసాము, మళ్ళీ ఇవాళ కూడా చేద్దాం, ప్రాబ్లం ఏం కాదు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో ఒక ప్రాబ్లం చూద్దాం. మళ్ళీ నిన్న చేసాం ఆల్రెడీ ఒక ప్రాబ్లం, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం నేను ఇప్పుడు చెప్తాను చూడండి. let us illustrate the use of the vector of Coulomb's law. By locating a charge of Q1 3 into 10 to the power of -4 Coulomb at M 1, 2, 3 and charge of Q2 is equal to -10 -4 coulombs at N 205 in a vacuum
in a vacuum, calculate force exerted by Q2 on Q1. So which one we have to take? This one, first one. Okay, force on 2 on 1. Okay, so force of Q2 on Q1. They are asking the second force. Okay, so the formula is F2 bar is equal to 1 by 4 pi epsilon into Q1 Q2 by R square into A12 bar. Okay, A12 bar. Right? So A12 bar ante enti? A12 bar ante 1 by 4 pi epsilon Q1 Q2 by R12. Idi R12 square into A12 ante R12 by R12 bar. Okay, అంటే మనం R12 కనుక్కోవాలి. Okay, R12 కనుక్కోవాలి. R12 కనుక్కోవాలంటే ఏంటి? It is a position vector between M and N. It is a position vector between M and N. Okay, M అనేది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. Q1 ఇక్కడ ఉంది, Q2 ఇక్కడ ఉంది. ఈ పాయింట్ కి పేరు M అంటున్నాడు, ఈ పాయింట్ కి పేరు M అంటున్నాడు, ఈ పాయింట్ కి పేరు N అంటున్నాడు. ఓకే, M అనే పాయింట్ వచ్చేసి 1 2 3 దగ్గర ఉంది. N అనే పాయింట్ వచ్చేసి 205 దగ్గర ఉంది. 205 దగ్గర ఉంది. రైట్? సో పొజిషన్ వెక్టర్ కి MN కి రాస్తే కనుక ఏమైంది? సో ఇక్కడ ఇదే 1 అనుకోవచ్చు, దీన్ని 1 అనుకోవచ్చు, దీన్ని 2 అనుకోవచ్చు. రైట్? సో అలాగే ఇంకేం రాయొచ్చు? ఇది ఇనీషియల్ పాయింట్ అవుతుంది, ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది. ఓకే, సో ఎలా గుర్తుపట్టడం? సో ఇనీషియల్ ఫస్ట్ ఉన్నది ఇనీషియల్ పాయింట్, దిస్ ఈస్ ఫైనల్ పాయింట్. సో మనకు అదేంటి, దానికి ఎట్లా రాయొచ్చు? మనం రాసేటప్పుడు పొజిషన్ వెక్టర్ రాసేటప్పుడు ఏం రాయొచ్చు? టు రైట్ పొజిషన్ వెక్టర్, what we have to do? We have to take final minus initial into unit vector. ఓకే, ఇంటూ యూనిట్ వెక్టర్. ఇలా అన్ని యూనిట్ వెక్టర్స్ తీసుకుంటాం. ఓకే, అందుకే సమ్మేషన్ పెట్టాను. ఓకే, 3 యూనిట్ వెక్టర్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ అనే 3 యూనిట్ వెక్టర్స్ ఉన్నాయి. సో 3 వాటికి ఈ ప్రాసెస్ మనం చేస్తాం. సో ఏమైంది? సో R12 ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఏంటి? 2. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. లెట్ మీ టేక్ వన్ కలర్ హియర్. సో ఫస్ట్ వన్. ఓకే, 2 minus 1. ఓకే, 2 minus 1 into AX bar plus next 0 minus 2 AY bar plus next 5 minus 3 AZ bar. సో R12 వచ్చేసింది దీని నుంచి. ఏంటి? R12 ఈజ్ ఈక్వల్ టు AX bar minus 2 AY bar plus 2 AZ bar. ఇది వచ్చింది. రైట్? సో ఇలాగే మాడ్యులస్ ఆఫ్ R12 కనుక్కోవాలంటే ఏం చేయాలి? రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో AX బార్ ఒక కోఎఫిషియంట్, AY బార్ కోఎఫిషియంట్, AZ బార్ కోఎఫిషియంట్ తీసుకున్నాను. వాటిని స్క్వేర్ చేశాను, యాడ్ చేశాను. ఓకే, స్క్వేర్ చేశాను, యాడ్ చేశాను. ఎంత అయింది ఇది? రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 4. సో రూట్ ఆఫ్ 9. సో 3. రైట్? 3. ఓకే, సో R12 బై మాడ్యులస్ ఆఫ్ R12 బార్ ఏమైంది? ఇది AX బార్ minus 2 AY బార్ ప్లస్ 2 AZ బార్ బై 3. సో ఏమైంది ఇది? 0.3 AX బార్ మైనస్ 0.66 రాయచ్చా? సో 20/3 సారీ 2/3 అంటే 326
this is 18, 20, 18.666. Okay, 0.66 AY bar plus 0.66 AZ bar. ఓకే, సో ఇది వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఇంకా 1/4 ఎప్సిలాన్ నాట్ ఉంది. 1/4 ఎప్సిలాన్ నాట్ అంటే 4 ఎప్సిలాన్ అంటే వాల్యూ ఎంతో మనం చెప్పుకున్నాం ఇందాక. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/4 ఇంటూ దిస్ ఈజ్ 8.85 ఇంటూ 10 to the power of -12 ఇంటూ Q1 Q2. Q1 ఎంత, Q2 ఎంత? Q1 వచ్చేసి 3 into 10 to the power of -4 and Q2 is -10⁻⁴. Okay, so this is 3 into 10 to the power of -4 into -10 to the power of -4 by R12. R12 square అంటే 3 square, 3 కదా. ఓకే, 3. R12 square is 3. ఓకే, R12 square is 3 square. Okay, distance is 3. Okay, throw 3 square into this value. What is that? 0.3 AX bar minus 0.66 AY bar plus 0.66 AZ bar. ఓకే, AZ bar. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి, నాకు వాల్యూ చెప్పండి. క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. ఓకే, చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మొత్తం ఆన్సర్ అంతా చేయండి, అంతా ఆన్సర్ చేసి నాకు పోస్ట్ చేయండి, వాట్సాప్లో పోస్ట్ చేయండి. నాకు ఇక్కడ మొబైల్ ఆన్లో ఉంటే రైట్, మొబైల్ ఆన్లో ఉంటే కనుక నాకు ఇక్కడ మీరు పెట్టే ఏం కనిపించవు. ఓకే, మొబైల్లో నెట్ ఆఫ్ చేశాను సో దట్ ఐ కెన్ సీ ద చాట్ దట్ యు ఆర్ డూయింగ్ ద మెయిన్ విండో. ఒక్క నిమిషం, క్వశ్చన్ ఒక్క నిమిషం అండి. ఓకే, సో రైట్, సో ఏం చేశాను ఇక్కడ? ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనకి ప్రాబ్లం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో లెట్ us illustrate the vector of Coulomb's law by locating a charge of Q1. ఓకే, Q1 వచ్చేసి 3 into 10 to the power of -4 ఇచ్చారు. at m is equal to 1, 2, 3 and charge Q2 is -10⁻⁴ C coulombs at n is equal n into n at 2, 0, 5. In a vacuum, calculate force exerted by Q2 on Q1. ఇక్కడ పైన చూసుకోండి, ఫార్ములాస్ ఇచ్చాను నేను. F2 వచ్చేసి F2 bar is 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R12 square into A12 bar. ఓకే, A12 అంటే ఏంటి? R12 bar by R12 మాడ్యులస్ ఆఫ్ R12 bar. ఓకే, F1 అంటే ఏంటి? ఫోర్స్ ఆఫ్ 1 and 2. అదేంటి ఏంటి? 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R21 square into A21 bar. ఓకే, సో ఇక్కడ నాకు కనుక్కోవాల్సింది వాడు Q2 on Q1 అన్నాడు కాబట్టి ఇదే తీసుకుంటున్నాను. Q1 on Q2 అంటే ఫార్ములా ఇది తీసుకున్నాను. F2 bar is equal to 1/4 Q1 Q2 R12 square A12. ఓకే, 1/4 ఎప్సిలాన్ చేస్తే ఏమైంది? Q1 Q2 by R12 square into R12 by R12 మాడ్యులస్. ఓకే, సో R12 కనుక్కుంటున్నాను అంటే పొజిషన్ వెక్టర్ కనుక్కుంటున్నాను. పొజిషన్ వెక్టర్ కనుక్కోవాలంటే ఏంటి? టు రైట్ ఏ పొజిషన్ వెక్టర్ ఏమని చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఇంటూ యూనిట్ వెక్టార్స్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ది ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఇంటూ యూనిట్ వెక్టార్స్. అక్కడ ఏమేమి ఉన్నాయి? X, Y, Z 3 కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో 3 కోఆర్డినేట్స్కి మనం పొజిషన్ వెక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇనీషియల్ ఇది, ఫైనల్ ఇది. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓకే, ఫైనల్ మైనస్ ఇనీషియల్. సో ఫస్ట్ X వాల్యూ ఎంత? X వాల్యూ ఫైనల్ వాల్యూ ఎంత? 2. ఇనీషియల్ వాల్యూ ఎంత? 1. ఓకే, 2 - 1 రాశాను. ఓకే, అందుకే 2 - 1 రాశాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటి? y is equal to 0 and y is equal to 2 ఇనీషియల్ వాల్యూ. సో ఎలా రాశాను? 0 - 2. నెక్స్ట్ z is equal to ఎంత? Z is equal to 5 ఫైనల్ వాల్యూ, ఇనీషియల్ వాల్యూ z is equal to 3. సో 5 - 3 కింద రాశాను. సో అదే ఇక్కడ మీరు చూడొచ్చు, 0 - 2, 5 - 3. దాని నుంచి నాకు పొజిషన్ వెక్టార్ వచ్చింది. దిస్ ఈస్ పొజిషన్ వెక్టార్. ఓకే, దిస్ ఈస్ పొజిషన్ వెక్టార్.
ఓకే, దిస్ ఇస్ పొజిషన్ వెక్టర్. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ R12 కనుక్కుంటే ఏంటి, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఏదైతే కోఫిషియంట్స్ ఉన్నాయో బట్ కోఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోఫిషియంట్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్ వేసాను. ఓకే, సో రూట్ 9 వచ్చింది, బై దట్ ఈస్ 3. సో R12 బై R12 బార్ ఏమైంది, ax బార్ ప్లస్ ax బార్ మైనస్ 2ay బార్ ప్లస్ 2az బార్ బై 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0.3 ax బార్ మైనస్ 0.66 ay బార్ ప్లస్ 0.66 az బార్. ఓకే, సో అది వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, 1/4πε0 మొత్తం అంతా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ లుక్ లైక్. సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఓకే, సో సంబడి హెస్ పోస్టెడ్ మైనస్ వచ్చింది, కొంతమందికి ప్లస్ వచ్చింది. ఈ వాల్యూ చెప్పండి నాకు. ఫస్ట్ ఏంటంటే ఈ వాల్యూ మల్టిప్లై చేసి చెప్పండి. 1/4π ఇంటూ 8.85 ఇంటూ 10⁻⁻12 అది మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8.9877 వచ్చిందా, ఇంటూ 0.3 ax బార్ మైనస్ 0.66 ay బార్ ప్లస్ 0.66 az బార్. ఓకే, సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది చెప్పండి. అంటే ఖచ్చితంగా ఫస్ట్ మైనస్ వస్తుంది, 9.98 ax బార్ నెక్స్ట్ ప్లస్ వస్తుంది, ప్లస్ 19.96 9.97 వచ్చింది కొంతమందికి. ఓకే, 19.97 ay బార్ మైనస్ వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ది. సో దిస్ ఈస్ 19.972 az బార్. ఓకే, 19.972. ఓకే, 3 వేస్తే 3 వేయండి, 3 వేస్తే 3 డిజిట్స్ తీసుకోండి. ఓకే రైట్, ఇది వచ్చింది. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్. సో దట్ ఈస్ రూట్ ఆఫ్ మైనస్ 9.986 హోల్ స్క్వేర్ ప్లస్ 19.972 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 19.972 హోల్ స్క్వేర్. ఇదంతా వచ్చింది. వాట్ ఈస్ దిస్ వాల్యూ, సో ఎవరో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, అది కూడా డైరెక్ట్ గా జాయిన్ అవుతున్నారు. ఓకే, అడ్మిట్ 29. $29.95. ఓకే, సో ఇది చేసే పద్ధతి. ఓకే, దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. ఓకే, పొజిషన్ వెక్టార్ ఇక్కడ మనం కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పొజిషన్ వెక్టార్ మనం కనుక్కున్నాం. పొజిషన్ వెక్టార్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా కూడా ఈ ప్రాబ్లం చేయొచ్చు, పొజిషన్ వెక్టార్ కనుక్కోకుండా కూడా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, పొజిషన్ వెక్టార్ డైరెక్ట్ గా వాడే ఇస్తాడు, ప్రాబ్లంలో వాడే ఇస్తాడు. సో అలాంటి ప్రాబ్లం నేను ఇచ్చాను ఆల్రెడీ ఒకటి, రైట్. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్, రైట్. సో ఇక్కడ మనం ఇంకొకటి చేద్దాం. ఇక్కడ ఏంటంటే అది ఇక్కడ రైట్, మనం అసలు ఈ ఫోర్సెస్ రెండు యాడ్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. F1 ప్లస్ F2 బార్. ఓకే, కన్సిడర్ దట్ F1 ప్లస్ F2 బార్ చేశాను నేను. F1 ప్లస్ F2 బార్ చేస్తే ఏమైంది, 1/4πε0 1/4πε0 Q1 Q2 బై R12 స్క్వేర్ A12 బార్ ప్లస్ 1/4πε0 Q1 Q2 బై R21 హోల్ స్క్వేర్ ఇంటూ A21 బార్. ఓకే, ఇది మనకు వచ్చింది.
ఓకే, ఇది మనకు వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, కామన్ తీద్దాం అన్ని. 1/4πε0 1/4πε0 q1 q2. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ q1 q2. ఓకే, దీని మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి r12 అంటున్నాను. అలాగే 2 నుంచి చూసినప్పుడు r21 అంటున్నాను. ఓకే, r2 is equal to r21, ఇందులో ఏం డిఫరెన్స్ లేదు. r12 is equal to r21. There is no problem with that because the distance always remains same. The distance between q1 and q2 is same. Okay, so the distance between q1 and q2 is same. So that is the reason r12 is equal to r21. సో ఇక్కడ ఇప్పుడు నేనేం చేయొచ్చు, r12 స్క్వేర్ రాస్తాను. r12 స్క్వేర్ తీస్తే సో a12 బార్ ప్లస్ a21 బార్ a12 బార్ ప్లస్ a21 బార్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కనుక, జాగ్రత్తగా చూస్తే కనుక a12 బార్ a21 బార్ అంటే ఏంటి? సో a12 బార్ is a vector, is a unit vector, along 1 and 2. a21 bar is a unit vector along 2 and 1. Okay, 2 and 1. సో ఫర్ సపోజ్ ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకున్నాను నేను. ఓకే, q1 q2. ఓకే, సో q1 q2 ఎట్లా తీసుకున్నానంటే దిస్ ఈజ్ x1 y1 అండ్ z1. ఓకే, q2 ఎట్లా తీసుకున్నానంటే x2 y2 z2 కింద తీసుకున్నాను. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే రెండు ఫోర్సెస్ ని యాడ్ చేస్తున్నాను. f1 బార్ ప్లస్ f2 బార్ ని రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే కనుక నాకు ఇలా వచ్చింది 1/4πε0 q1 q2 by r12 స్క్వేర్ ఇంటూ a12 బార్ ప్లస్ 1/4πε0 q1 q2 by r21 స్క్వేర్ ఇంటూ a21 బార్. ఓకే, సో అంతా కామన్ తీశాను, లాస్ట్ కి ఈ రెండు వచ్చినాయి, a12 బార్ ప్లస్ a21 బార్. ఓకే, సో a12 బార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ అలాంగ్ 1 2, అండ్ a21 అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ అలాంగ్ 2 1. ఓకే, యూనిట్ వెక్టార్ అలాంగ్ 2 1. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేశాను. సో q1 is at x1 y1 z1 point and q2 is at x2 y2 z2 point. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యూనిట్ వెక్టార్ a12 బార్ కనుక్కుంటున్నాను అనుకోండి. a12 బార్ కనుక్కుంటే ఎట్లా వస్తుంది, a12 బార్ ఎట్లా వస్తుందంటే ఇందులో ఇనీషియల్ వాల్యూ 1, ఫైనల్ వాల్యూ 2. సో అప్పుడు ఏం రాయొచ్చు, x2 మైనస్ x1 ఇంటూ ax బార్ ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ ay బార్ ప్లస్ z2 మైనస్ z1 az బార్ బై రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఓకే, z2 మైనస్ z1 హోల్ స్క్వేర్, రైట్? దిస్ ఈస్ a12 బార్. అదే సేమ్ నేను a21 బార్ రాశాను అనుకోండి. a21 బార్ రాస్తే ఏంటి, ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది, ఫైనల్ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఇనీషియల్ వాల్యూ 2 అవుతుంది, ఫైనల్ వాల్యూ 1 అవుతుంది. సో దాని ప్రకారం రాస్తే ఏమైంది, x1 మైనస్ x2 ax బార్ ప్లస్ y1 మైనస్ y2 ay బార్ ప్లస్ z1 మైనస్ z2 az బార్ బై రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. ఓకే, a12 బార్ రాస్తేనేమో అలా వచ్చింది, a21 బార్ రాస్తే ఇలా వచ్చింది. అయితే కింద ఫస్ట్ డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి, అది స్క్వేర్ టర్మ్ లో ఉంది. సో x2 మైనస్ x1 చేసి దానికి హోల్ స్క్వేర్ చేస్తే, అంటే ఫర్ సపోజ్ x2 వచ్చేసి 5 అనుకోండి, x2 వచ్చేసి 5 అనుకోండి, x1 వచ్చేసి 2 అనుకోండి. ఓకే, నేను 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ చేసిన, 2 మైనస్ 5 హోల్ స్క్వేర్ చేసిన, రెండు ఒకటే. ఓకే, దిస్ ఈజ్ 3 స్క్వేర్, దిస్ ఈజ్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 9.
ఏం తేడా రాదు. సో అప్పుడు దాని అర్థం ఏంటి, డినామినేటర్స్ రెండు ఈక్వల్. కానీ న్యూమరేటర్స్ అయితే ఏమైంది, న్యూమరేటర్స్కి వచ్చేటప్పటికి ఏమైంది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక, సో వాట్ ఐ కెన్ రైట్ హియర్ ఈస్, ఇఫ్ ఐ టేక్ వన్ మైనస్ హియర్, ఓకే, ఇఫ్ ఐ టేక్ వన్ మైనస్ హియర్, వాట్ హ్యాపెన్స్, దిస్ ఈస్ x2 minus x1 into ax bar, okay, into ax bar plus y2 minus y1 a y bar plus z2 minus z1 a z bar by root of x1 minus x2 minus x1 ఎలా అయినా రాయొచ్చు, ఇది రెండు సేమే కాబట్టి. So this is y2 minus y1 whole square plus z2 minus z1 whole square. Okay, I can write it like this. So what this is the first one. Okay, right? So this is minus a12 bar. Okay, a12 bar. So simple గా a12 bar రాయాలంటే మైనస్ ఆఫ్ a21 బార్ రాసుకోవచ్చు. ఓకే, a12 బార్ is equal to minus of a21 bar. Okay, minus of a21 bar. Either way it is correct. Okay, so a21 రాసుకోవాలంటే minus of a12 bar. ఇలా అయినా కరెక్టే, ఇలా అయినా కరెక్టే. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రాయొచ్చు నేను, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రాయొచ్చు, సో వాట్ ఐ కెన్ రైట్ ఈజ్ 1/4 pi epsilon naught q1 q2 by r12 square is equal to a12 minus a12 bar. ఓకే, a12 bar ఏమైంది, ఇది టోటల్ 0 అయింది. ఓకే, రెండు ఫోర్సెస్ని యాడ్ చేస్తే ఏమైంది, 0 వచ్చింది. రెండు ఫోర్సెస్ని యాడ్ చేస్తే రిజల్టెంట్ ఫోర్సెస్ రెండు 0 అయింది. సో f1 f2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని అర్థం ఏంటి, f1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ f2 బార్. f1 bar is equal to minus f2 bar. Okay, so this is what we have observed. Okay, so if you add those two forces, the resultant will be 0. If you add both two forces, the resultant will be 0. And finally f1 bar is equal to minus f2 bar. Okay, very important bit. f1 bar is equal to minus f2 bar. Okay, వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలా వాటిల్లో ఇవి అడుగుతూ ఉంటాడు ఇలాంటిది. ఓకే, సో టూ చార్జెస్ ఉన్నాయి, q1 ఆన్ q2 ఈజ్ f1 బార్ అని ఇచ్చాడు అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, f1 బార్. ఓకే, వాట్ విల్ బి చార్జ్ ఆన్ q2 ఆన్ q1. ఓకే, f1 బార్ అంటే వాల్యూ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సమ్ న్యూటన్స్ లో మనకు వాల్యూ ఇచ్చాడు అనుకుందాం. Okay, consider that it is something like in case this is 19.95 Newton. Okay, the force q1 on q2 is f1 bar is equal to 29.95 Newton. What will be the force of q2 on q1 అంటాడు. ఓకే, అప్పుడు f2 బార్ అంటాడు. కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చి 30 న్యూటన్స్, 40 న్యూటన్స్, 29.95 న్యూటన్స్, సంథింగ్ లైక్ 50 న్యూటన్స్ ఇలా ఇచ్చాడు. ఓకే, సో సారీ ఇట్స్ మైనస్. ఓకే, ఇలా ఇచ్చాడు. లేదంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకా కన్ఫ్యూజ్ చేద్దాం. ఓకే, ఇంకొక ఆప్షన్ తీసేసి 29.95 న్యూటన్స్, రైట్. సో ఒకటి పాజిటివ్ వస్తే ఆటోమేటిక్గా దానికి రివర్స్లో నెగిటివ్ ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఇంకొకలా ఎలా చేయొచ్చు అంటే, ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద ఫోర్స్ one force by n times. Okay, if I increase the one force by n times, other force also increases by same n times. If I increase force f1 by n times, okay, so f n1 bar is equal to minus n f2 bar. Okay, if force f1 bar is increased by n times, f2 bar is also increased by n times. Okay, is increased by n times. Okay, right.
ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్, రైట్? ఇక్కడ మనం ఏమేం చూసాం క్వశ్చన్స్ అంటే Q1 on Q2 F1 bar is equal to 29.95 ఇచ్చాడు. Q2 on Q1 కనుక్కోమన్నాడు. F2 bar that is equal to ఆప్షన్స్ A వచ్చేసి 30 ఇచ్చాడు, B వచ్చేసి 40 ఇచ్చాడు, C వచ్చేసి 29.5 ఇచ్చాడు, D వచ్చేసి -29.95 ఇచ్చాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ -29.95 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ టూ ఫోర్సెస్ ని యాడ్ చేస్తే కనుక F1 bar ప్లస్ F2 bar is equal to 0. ఓకే, సో దట్ మీన్స్ F1 bar is equal to -F2 bar, దట్ ఈస్ సెకండ్ బిట్. ఓకే, అలా కాకుండా నేను ఒక ఫోర్స్ F1 బార్ ని n టైమ్స్ ఇంక్రీజ్ చేశాను, ఆటోమేటిక్ గా F2 బార్ ఆల్సో ఇంక్రీజెస్ బై n టైమ్స్. ఓకే, సో ఎలా ఇస్తాడంటే కన్సిడర్ F1 బార్ ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్స్. F1 bar is 30 newtons and it is increased by 2 units, 2 times. Okay, increased by 2 times. Okay, increased by 2 times. Then F2 bar is dash is increased by F2 bar is 2 times, then F2 bar is dash. Okay, first option ఏంటిది 15 newtons. Second option -15 newtons. Third option -60 newtons. Fourth option 60 newtons. Okay, so tell me the answer. A, B, C, D. Tell me the answer. 15 newtons, B is -15 newtons, C is -60 newtons, D is 60 newtons. So answer is C. ఎట్లా వచ్చింది? సో F1 bar is 30 newtons ఇచ్చాడు. సో F2 bar వచ్చేసి -30 newtons అవుతుంది. అండ్ F1 bar ని 2 times ఇంక్రీజ్ చేశాడు కాబట్టి దీన్ని కూడా 2 మల్టిప్లై చేసుకుంటాం. సో -60 newtons. సో F2 bar is 60 newtons. ఓకే, ఆన్సర్ ఇస్ సి. ఓకే, సో ఈ రకంగా మనం దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సిస్టమ్. సో మీరు ఒకటి ఏదైనా ప్రాబ్లం చేద్దాం అనుకుంటే కనుక ఒక ప్రాబ్లం ఇస్తాను. నిన్న ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఇచ్చాను, ఇవాళ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఓకే, ఫైండ్ ఫోర్స్ వెక్టార్ and its magnitude. Find force vector and its magnitude when the position vector along 1 to Q1 along what you say that MN along MN is 2AX bar plus 3AY bar. So 4 plus 9 is that 4 plus 9 is 13. 3 is problem. So perfect square తీసుకురావాలంటే సో 2a మళ్ళా ఓకేలే రూట్ చేయొచ్చు కదా ఎట్లాగా. యూ హ్యావ్ క్యాలిక్యులేటర్స్, నో ప్రాబ్లం. సో 4az bar, let me put as -4az bar. Find force vector and its magnitude when the position vector along MN is 2AX bar plus 3AY bar minus 4AZ bar when QM is
30 coulombs. 30 into 10 to the power of minus 4 coulombs, and Qn is 10 into 10 to the power of minus 4 coulombs. Okay, this is enough, I think. This is enough. Find force vector and its magnitude when the position vector along Mn is 2ax bar plus 3ay bar minus 4az bar when Qm is equal to 30 into 10 to the power of minus 4 coulombs, and Qn is 10 into 10 to the power of minus 4 coulombs. Okay. This is M, this is N. Okay. దీంట్లో పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు. పొజిషన్ వెక్టార్ వచ్చేసి 2ax బార్ ప్లస్ 3ay బార్ మైనస్ 4az బార్. ఓకే, 4az బార్. ఇది చేయండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ చేద్దాం, ఏం కాదు, వేరే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడే చేద్దాం. సో దిస్ ఈస్ 10 into 10 to the power of minus 4. దిస్ ఈస్ 10 into 10 to the power of minus 4. ఓకే, పొజిషన్ వెక్టార్ mn ఇచ్చాడు. ఓకే, mn ఇచ్చాడు. అంటే ఏ ఫోర్స్ వెక్టార్ కనుక్కోవాలి అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఏంటంటే F1 కనుక్కోవాలా, F2 కనుక్కోవాలా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను పెట్టాను ఇది. Fm కనుక్కోవాలా, Fn కనుక్కోవాలా అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే Fm బార్ కనుక్కోవాలా, Fn బార్ కనుక్కోవాలా? విచ్ వన్ ఐ హ్యావ్ టు ఫైండ్? విచ్ వన్ ఐ హ్యావ్ టు ఫైండ్? Which one I have to find? F1 or F2? F1 ఎక్కడ వచ్చింది? Fm, Fn అంతే, రెండే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ F1 లేదండి, F1 లేదు. Fm, Fn రెండే ఉన్నాయి. ఓకే, 1 2 తీసేసాను, అందుకనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1 2 తీసేసాను నేను. ఈ 37 ఎవరు? 237 యూకే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని నేను ఇలా చేశాను. Fm బార్, Fn బార్. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 2 ఉందనుకోండి, A12 బార్ అంతే కదా దీని అర్థం. A12 బార్, A12 బార్ ఎక్కడ ఉంటుంది? A12 బార్ ఎందులో ఉంటుంది? F1లో ఉంటుందా, F2లో ఉంటుందా? A12 బార్ ఇందులో ఉంటుందా, ఇందులో ఉంటుందా? వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. A12 బార్ ఎందులో ఉంటుంది? ఇక్కడ మనం కనుక్కోవాల్సింది, ఒకవేళ Mకి 1 అని ఇచ్చుకొని Nకి 2 అని ఇచ్చుకుంటే, ఓకే, Mకి 1 Nకి 2 అని ఇచ్చుకుంటే A12 బార్ అవుతుంది. అప్పుడు AMNని మనం A12 బార్ కింద రాయొచ్చు. A12 బార్ కింద రాస్తే అది ఎందులో ఉంటుంది? F1 బార్లో ఉంటుందా, F2 బార్లో ఉంటుందా? F1 బార్లో ఉంటుంది. అది బిట్వీనే ఉంటుందిలేండి, M1 Mకి Nకి మధ్యలోనే ఉంటుంది, అది కరెక్టే. A12 బార్ ఎందులో ఉంటుంది? F1 బార్లో ఉంటుంది, F2 బార్లో ఉంటుంది. ఒకసారి ఫార్ములా చూద్దాం. ఫార్ములా చూస్తే మీకు తెలుస్తుంది ఎందులో ఉందనేది, క్లియర్గా తెలిసిపోతుంది. ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఎందులో ఎక్కడ ఉంది, ఎందులో ఉంది చూడండి జాగ్రత్తగా, ఫార్ములాలో చూడండి ఎందులో ఉందో. F2లో ఉంది, రైట్? దట్ ఈస్ A12 బార్ ఈజ్ ఇన్ F2. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? F2 బార్ కనుక్కోవాలి. అది ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ F2 బార్. ఓకే, F2 బార్ పేరేంటి? ఇక్కడ F2 బార్ పేరేంటి? Fn బార్. ఓకే, కనుక్కోవాల్సింది మనం Fn బార్ కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సింది Fn బార్. ఓకే, సో Fn బార్ ఫార్ములా ఏంటి? Fn బార్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, Fn బార్ ఈజ్ ఈక్వల్ టు what I can write 30 into 10 to the power of minus 4 into 10 into 10 to the power of minus 4 by 4 pi epsilon 4 pi into 8.85 into 10 to the power of minus 12 into R12 square. R12 square ఎట్లా వస్తుంది?
root of 2 square plus 3 square plus 4 square okay whole square into position vector already ఇచ్చాడు వాడు into 2ax bar plus 3ay bar minus 4az bar by root of 2 square plus 3 square plus 4 square అదే -4 వస్తలే -4 square ఇక్కడ కూడా -4 square ఓకే -4 square ఓకే సో ఇదంతా సాల్వ్ చేస్తే అంతా చెప్పండి నాకు ఫైనల్ ఆన్సర్ అంతా సాల్వ్ చేసి ఫైనల్ ఆన్సర్ చెప్పండి fn bar is equal to 30 into 10 to the power -4 into 10 into 10 to the power -4 by 1/4 pi into 88.85 into 10 to the power -12 మొత్తం అంతా ఫైండ్ అవుట్ చేయండి టోటల్ ఫైండ్ అవుట్ చేసి fn bar is equal to something into ax bar plus something into ay bar plus something into az bar కింద చెప్పండి నాకు ఓకే మీకు బార్లు రావు ax ay az వాడుకోండి ఆన్సర్లు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఆన్సర్ని చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి నేను ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నానండి ప్రాక్టీస్ చేయించడం కోసం ఇస్తున్నాను ఓకే సో కంపల్సరీగా అందరూ చేయాలి ఓకే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కింద ఇస్తున్నాను నేను ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను టెక్స్ట్ బుక్ లో ఉన్నవి సో 2 టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఉంటే కనుక నేను ఏం చేశాను ఇంకో 2 క్వశ్చన్లు క్రియేట్ చేశాను ఓకే ఇక మీరు అది చేస్తేనే మీరు బై హ్యాండ్ క్యాలిక్యులేషన్ చేస్తేనే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి పాయింట్ చెప్తున్నాను అలాగే వీడియో కూడా షేర్ చేస్తున్నాను మీరు మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కూడా వీడియోలో వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు నాకు టోటల్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చాట్ బాక్స్లో ఇవ్వాలి అందరూ చేయాలి ఎవరో ఇస్తారులే అని చెప్పి వెయిట్ చేయొద్దు ఒకళ్ళు ఇచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు అదర్ పీపుల్ ఆల్సో అదే ఆన్సర్ కాపీ పేస్ట్ చేసినట్టున్నారు ఓకే వేరే ఆన్సర్ ఇచ్చారు 0 నెంబర్ టైప్ చేయలేదు D7 ఓకే 75 నెక్స్ట్ ఇంకా సో అదే రాస్తాను ఇక్కడ 246.3 346.3 519.45 అండ్ -692.6 ఎంత వచ్చిందా 10 to the power -4లు -12లు అన్ని తీసుకున్న తర్వాత ఎంత వచ్చిందా ఓకే ఓకే 10 to the power -4 తీసుకున్నానా ఓకే అందుకే ఎక్కువ వచ్చింది నో ప్రాబ్లం సో మాడ్యులస్ ఆఫ్ fn బార్ అని చెప్పండి మాగ్నిట్యూడ్ కూడా కనుక్కోమన్నాడు కదా వాడు మాగ్నిట్యూడ్ కూడా ఫోర్స్ వెక్టర్ ఫైండ్ ఫోర్స్ వెక్టర్ అండ్ ఇట్స్ మాగ్నిట్యూడ్ బోత్ కనుక్కోమన్నాడు సో దట్ ఈస్ 932 న్యూటన్ కంపల్సరీగా యూనిట్స్ ఇవ్వాలండి 932.44 న్యూటన్ ఓకే 346.3 15,595.45 -692.6 ఓకే 932.44 న్యూటన్స్ ఓకే కంపల్సరీగా యూనిట్స్ మెన్షన్ చేయాలి వితౌట్ దట్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ థింగ్ రైట్ ఇంకొక ప్రాబ్లం ఉంది దాన్ని ఇంకొక కొంచెం చేసిన తర్వాత చేద్దాం
Okay. So compulsory give what you say that give the units. Units లేకుండా మాత్రం ఇవ్వద్దు. ఓకే. సో ఇది కూలుంబ్స్ లాకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కూలుంబ్స్ లా మీద సూపర్ పొజిషన్ థీరం ఎలా పనిచేస్తుందనేది చూద్దాం. ఓకే. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ థీరం. సూపర్ పొజిషన్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ థీరం అవసరం లేదు. సింపుల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. దీని అర్థం ఏంటంటే బేసిక్గా ఇది ఏం చెప్తుంది అంటే, సో మనం ఒక ఛార్జ్ క్యూ తీసుకుందాం, ఒక ఛార్జ్ సింగిల్ ఛార్జ్ క్యూ, రైట్? అయితే ఒక స్పేస్లో సింగిల్ ఛార్జ్ అనేది ఉండదు, రైట్? ఎలాగైతే మనకి ఒకటే పోల్ సాధ్యం కాదు, ఎలా అయితే మనకి సిస్టంలో నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది సింగిల్ పోల్ అనేది సాధ్యం కాదు. ఓకే, కట్ చేస్తే ఎవ్రీ టైం మీరు కట్ చేస్తే నార్త్ సౌత్ వస్తానే ఉంటుంది, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ నార్త్ సౌత్ వస్తానే ఉంటుంది, రైట్? ఒక మ్యాగ్నెట్ తీసుకుని దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ టైమ్ విల్ గెట్ 2 పోల్స్, నార్త్ అండ్ సౌత్, నార్త్ అండ్ సౌత్, నార్త్ అండ్ సౌత్, నార్త్ అండ్ సౌత్. అట్లా ఎన్నిసార్లు కట్ చేసినా సరే నార్త్ సౌత్ రాకుండా అయితే ఆగదు. సో ఒక స్పేస్లో కూడా ఛార్జ్ అనేది సింగిల్గా ఉండదు, కంపల్సరీగా గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. సో అలాంటి ఒక ఛార్జ్, ఆ ఛార్జెస్లో ఒక ఛార్జ్ని క్యూ అనుకుంటున్నాను, రిమైనింగ్ వాటిని వాల్యూస్ ఇచ్చుకున్నాను, Q2, Q1, Q2 అండ్ Q3 కొన్ని ఛార్జెస్ తీసుకున్నాను. ఓకే, సో Q1, Q2, Q3 అనేవి సమ్ ఛార్జెస్. ఓకే, సో ఇప్పుడు ఒక ఆరిజిన్ పాయింట్ తీసుకున్నాను, ఆరిజిన్ పాయింట్ 0 తీసుకుంటే దిస్ ఇస్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ నుంచి క్యూకి ఆర్ అనే డిస్టెన్స్ ఉంది, ఆర్ బార్ అనే డిస్టెన్స్. ఓకే, అలాగే Q1కి R1, Q2కి R2 అండ్ Q3కి R3. ఓకే, దిస్ ఇస్ ద డిస్టెన్స్. అయితే ఈ 3 వెక్టార్స్ ఉన్నట్టు, అంతే కదా? Q2 అనేది, Q1 అనేది, Q2 అనేది, Q3 అనేది మనం సెపరేట్గా కన్సిడర్ చేసినప్పుడు వాటి పొజిషన్ దాని డిస్టెన్స్ వెక్టార్తో తీసుకుంటే కనుక దట్ ఈస్ R బార్, R1 బార్, R2 బార్, R3 బార్. ఓకే, సో 4 డిఫరెంట్ ఫోర్సెస్, యాక్చువల్గా చెప్పాలంటే 4 డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఈ క్యూ మీద, ఛార్జ్ క్యూ మీద రిమైనింగ్ Q1, Q2, Q3 ఎలాగుంటుంది? ఓకే, మిగిలిన Q1, Q2, Q3 ఎలా ఉంటుంది, రైట్? సో కంపల్సరీగా మనకి ఫర్ సపోజ్ దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న మ్యాగ్నెట్ ఇక్కడ నేను పెట్టుకున్నాను, ప్రతి దగ్గర నేను మ్యాగ్నెట్ యూజ్ చేస్తాను. డోంట్ థింక్ దట్ ఐఎమ్ టీచింగ్ ది మ్యాగ్నెటోస్టాటిక్స్, ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఓన్లీ. ఛార్జెస్ అనేటప్పుడు దాన్ని కొంచెం ఊహించుకోవడం కష్టం, కాబట్టి నేను మ్యాగ్నెట్ వాడుతున్నాను. మనకి జనరల్ నాలెడ్జ్గా మ్యాగ్నెట్ అనేది మనకు తెలుసు కాబట్టి. సరే, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, తీసుకుని దాని చుట్టూ ఇంకొక కొన్ని మ్యాగ్నెట్స్ పెట్టాను ఇలాగా. ఓకే, నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక దీని అట్రాక్షన్ ఫోర్స్, ఈ మిడిల్ పాయింట్లో ఉండే మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దాని మీద ఉండే అట్రాక్షన్ ఫోర్స్ కానీ రిపల్షన్ ఫోర్స్ కానీ మిగిలిన అన్ని మ్యాగ్నెట్స్ మీద ఉంటుందా ఉండదా? విల్ దిస్ magnetic force, attraction or repulsion, will that force will be there on all the other remaining magnets or not? Yes or no? Will it be there or not?
మనకి మిడిల్లో ఏదైతే మ్యాగ్నెట్ పెట్టానో, ఎన్ఎస్ అనే మ్యాగ్నెట్ పెట్టానో, మిడిల్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అది మిగిలిన 4 మ్యాగ్నెట్స్ మీద ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, రైట్? అలాగే ఇండివిజువల్ గా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు, అంటే మేబీ టేక్ మ్యాగ్నెట్ 1, మ్యాగ్నెట్ 2, ఆర్ టేక్ మ్యాగ్నెట్ 3, ఆర్ టేక్ మ్యాగ్నెట్ 4, ఆర్ టేక్ మ్యాగ్నెట్ 5. ఈ మ్యాగ్నెట్ ఇండివిజువల్ గా తీసుకున్నప్పుడు కూడా అలాంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, రైట్? సో ఒక గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ లో ఒక మ్యాగ్నెట్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ మిగిలిన రిమైనింగ్ ఆల్ 4 మ్యాగ్నెట్స్ మీద ఉంటుంది. అలాగే ఇండివిజువల్ గా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు కూడా దాని ఫోర్స్ అన్నిటి మీద ఉంటుంది. ఇలాంటి ఫోర్సెస్ అన్ని కూడా సింపుల్ గా యాడ్ చేస్తే టోటల్ ఫోర్స్ వస్తుంది. అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, టోటల్ ఫోర్స్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఫోర్సెస్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. అంటే ఎన్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఎన్ ఫోర్సెస్ ఉంటాయి, ఎన్ ఫోర్సెస్ ని యాడ్ చేయడమే సింపుల్ సూపర్ పొజిషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ మ్యాగ్నెట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఫోర్సెస్, add all those forces will be your resultant force, will be your total force. అంతే. సో ఇక్కడ నేను ఏం చేశాను? మ్యాగ్నెట్స్ తీసేశాను, చార్జ్ పెట్టుకున్నాను. ఓకే, చార్జ్ కూడా సేమ్, అక్కడ కూడా పాజిటివ్ అట్రాక్ట్ రిపెల్ అవుతాయి, నెగిటివ్ రిపెల్ అవుతాయి, పాజిటివ్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, చార్జెస్ కూడా సేమ్. ఎలాగైతే మ్యాగ్నెట్స్ మనకి నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతాయో, ఎలాగైతే నార్త్ రిపెల్ అవుతాయో, ఎలాగైతే సౌత్ రిపెల్ అవుతాయో, సేమ్ పాజిటివ్ చార్జ్ రిపెల్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ రిపెల్ అవుతుంది, అలాగే నెగిటివ్ చార్జ్ అట్రాక్ట్ అవుతుంది, రైట్? సో అలాంటిది మనం ఒక మిడిల్ మ్యాగ్నెట్ ఏదైతే 1 ఉందో అక్కడ క్యూ అనుకుంటాం. సో క్యూ మీద ఖచ్చితంగా మిగిలిన అన్ని ఫోర్సెస్ ఉంటాయి. అండ్ the total force on Q will be sum of all those forces. Okay, so FQ will be F1Q bar F2Q bar plus F3Q bar and so on. Okay, and so on. Right, this is my total force. సో ఇలాగ నాకు n ఉన్నాయి అనుకోండి, that is NQ bar. Okay, this is principle of superposition. అయితే దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ ఫామ్లో తీసుకురావాలి. వాట్ ఎవర్ ద thing that we are did is a general discussion, so you will see now. Okay, so consider the charges are infinite. అంటే చాలా ఉన్నాయి, and they are expressed as Q1, Q2, Q3, so on, Qn. The net force, మీ నెట్వర్క్ స్లో అయితే నేను ఏం చేయలేనండి. You can see the recorded video otherwise. As of now, you have to attend the online class as of now. So the net force exerted on a point charge is equal to the sum of the individual forces acting between
2 point charges. Between 2 point charges. సో ఇక్కడ ఏం చెప్తున్నాము? సో ఫర్ సపోజ్ మనం ఈ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం. ఓకే, ఆరిజిన్ పాయింట్ నుంచి ఒక పాయింట్ ఛార్జ్ నుంచి ఇక్కడ పాయింట్ ఛార్జ్ ఆరిజిన్, సో టు దిస్ పాయింట్ ఛార్జ్ Q. సో దానికి మధ్యలో ఉన్న ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే, దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ అదర్ రిమైనింగ్ ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్ ఛార్జ్. ఓకే, సో ఒక పెద్ద ప్లేస్, ఒక లైక్ సంథింగ్ లైక్ షీట్ లాంటిది కన్సిడర్ చేసాం. ఆ షీట్లో ఒక ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫినైట్ చార్జెస్లో నుంచి ఒక ఛార్జ్ తీసుకున్నాను, Q అనే ఛార్జ్ తీసుకుని దాని ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి, ఒక పాయింట్ ఛార్జ్ నుంచి ఈ Q అనే పాయింట్కి ఎంత ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది అనేది మనం చేయాలనుకున్నాం. అలా చేయాలనుకున్నప్పుడు ఆ పాయింట్ Qకి సంబంధించి ఇంకా రిమైనింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ మనం యాడ్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ Q టు ఏ పాయింట్ ఛార్జ్ O వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. సో ఇక్కడ మనం ఎలా రాయొచ్చు? సో F1Q bar, F1 సంథింగ్ లైక్ ఐ హావ్ టు రైట్ ఇట్ యాజ్ Q1Q. ఓకే, సో F1 అంటే ఇక్కడ Q1 కదా, నేమ్స్ ఇచ్చుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ వన్, థర్డ్ పాయింట్, సెకండ్ పాయింట్. ఓకే, సో F1Q is first one, right? So Q1Q, okay, Q1Q 4 pi epsilon naught R1Q square. R1Q square అంటే ఏంటి? This is R1Q, sorry, this is R12Q, 1Q bar. ఓకే, ఇది వచ్చేసి R3Q బార్, ఇది వచ్చేసి R2Q బార్. సో R1Q బార్ ఈజ్ ఈక్వల్ టు A1Q బార్. ఓకే, సో నెక్స్ట్ ఇట్లాగే రాసుకుంటూ పోతే ఏమైంది? F2Q ఈజ్ ఈక్వల్ టు Q2Q బై 4 pi epsilon naught R2Q square into A2Q bar. Okay, next F3Q is equal to Q3Q by 4 pi epsilon naught R3Q bar, A3Q bar. ఓకే, ఇది వచ్చింది. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమైంది? FQ, total FQ is what I can write is కామన్ తీస్తే కనుక, సో కామన్ తీస్తే ఏమైంది? సో Q by 4 pi epsilon naught sigma I is running from 1 to n QI AIQ bar by RIQ square. ఓకే, RIQ square అన్నీ యాడ్ చేశాను. ఓకే, అన్నీ యాడ్ చేశాను అంటే FQ ఈజ్ ఈక్వల్ టు F1Q ప్లస్ F2Q ప్లస్ F3Q సో ఆన్ FNQ. ఓకే, అన్ని ఫోర్సెస్ నేను యాడ్ చేస్తే దట్ ఈస్ సింపుల్లీ ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే, 1 పెట్టి చూడండి ఒకసారి. I ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి చూడండి ఒకసారి. ఓకే, 1 పెట్టి చూస్తే ఏమైంది? 1 పెట్టి చూస్తే ఇక్కడ మనకి సో Q1 అయింది, ఇది Q1 అయింది, A1Q అయింది, R1Q అయింది. ఇదిగో వచ్చింది, ఫస్ట్ వచ్చిందా లేదు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చిందా లేదో చూడండి. I ప్లేస్లో 1 పెట్టి చూడండి. I ప్లేస్లో 1 పెట్టి చూస్తే Q1 A1Q R1Q స్క్వేర్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చింది, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చింది. అన్ని అట్లాగా మనకి వస్తాయి, చేస్తే అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ R1Q కనుక్కోవడానికి మనకి చిన్న వేరియేషన్ ఉంది. దట్ ఈస్ FQ ఈజ్ ఈక్వల్ టు A by 4 pi epsilon naught n sigma I is running from 1 to n QI by RIQ square. అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక
A1Q రాయాలి మనం. A1Q బార్. ఓకే. A1Q బార్ అంటే ఏంటి? A1Q బార్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇది I అనుకుంటే, I పాయింట్ అనుకుంటే, ఇది Q పాయింట్. రైట్? ఇది I పాయింట్ అనుకుంటే Q పాయింట్. సో ఇనీషియల్ వచ్చేసి I అయింది. ఇనీషియల్ వచ్చేసి I అయింది. ఫైనల్ వచ్చేసి Q అయింది. ఫైనల్ వచ్చేసి Q అయింది. రైట్? ఇనీషియల్ వచ్చేసి I అయింది. ఫైనల్ వచ్చేసి Q అయింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆరిజిన్ పాయింట్ 0 నుంచి తీసుకుంటే, ఆరిజిన్ పాయింట్ 0 నుంచి తీసుకుని దీన్ని కూడా ఆరిజిన్ పాయింట్ 0 నుంచి తీసుకుంటే ఇదేమో R బార్ అయింది. ఇదేమో R బార్ అయింది. జాగ్రత్తగా చూడండి. ఆరిజిన్ పాయింట్ నుంచి తీసుకుంటే వాట్ ఈస్ దట్? వేర్ ఇస్ దిస్? R బార్ అయింది. అదే I తీసుకుంటే I అంటే R1 బార్ ఇక్కడ. ఓకే. I అంటే R1 బార్, R2 బార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. సో RI బార్ అయింది. RI బార్. ఓకే. సో అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక ఫైనల్ వాల్యూ ఏంటి ఇందులో? ఫైనల్ వాల్యూ R బార్, ఇనీషియల్ వాల్యూ RI బార్. ఓకే. ఇనీషియల్ వాల్యూ ఇస్ RI బార్. ఓకే. సో దీని ప్రకారం రాస్తే ఏమైందంటే సో వాట్ ఐ కెన్ రైట్ హియర్ ఇస్ R బార్ మైనస్ RI బార్ బై మాడ్యులస్ ఆఫ్ R మైనస్ RI బార్. ఓకే. R బార్ మైనస్ RI బార్. ఓకే. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు I అనే పాయింట్ ఉంది, Q అనే పాయింట్ ఉంది, ఆరిజిన్ అనే పాయింట్ ఉంది. ఆరిజిన్ నుంచి Qకి వచ్చేసి R బార్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే. అదే ఆరిజిన్ నుంచి Iకి RI బార్ డిస్టెన్స్ లో ఉంది. సో యూనిట్ వెక్టార్ AIQ బార్ రాస్తే కనుక ఇందులో ఇనీషియల్ వాల్యూ I అవుతుంది, Q అనేది ఫైనల్ వాల్యూ అవుతుంది. ఓకే. Q అనేది ఫైనల్ వాల్యూ. ఓకే. Q అనేది ఫైనల్ వాల్యూ. సో అప్పుడు రాసేటప్పుడు ఏమవుతుంది? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ ఏంటి ఇందులో? ఫైనల్ వాల్యూ వచ్చేసి Qకి సంబంధించింది. Qకి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి R బార్. సో R బార్ మైనస్ RI బార్ బై R బార్ మైనస్ RI బార్. సో అదే ఇక్కడ నేను రాస్తాను. ఓకే. ద సేమ్ థింగ్ ఐ విల్ రైట్ ఇట్ ఇన్ దిస్ ప్లేస్. సో వాట్ ఈస్ దట్? FQ బార్ ఈజ్ ఈక్వల్ టు Q బై 4 pi epsilon naught sigma I is running from 1 to N QI by RIQ square. This is R minus RI bar by modulus of R bar minus RI bar. Okay. R bar minus RI bar. So this is principle of superposition. Okay. So in a space, if you have n charges, okay, if you have n charges, the force exerted on a point charge to one charge, that is one charge is Q. Okay, one charge is Q is equal to sum of all the forces of all the other charges, okay, sum of all the other charges. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఒక షీట్ ఉంది. షీట్ లో మనకి n చార్జెస్ ఉన్నాయి. ఈ n చార్జెస్ లో ఒక చార్జ్ Q అనేది తీసుకున్నాను. సో ఒక పాయింట్ నుంచి ఈ చార్జ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక పాయింట్ నుంచి ఈ పాయింట్ Qకి నేను ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే దట్ ఫోర్స్ FQ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ all the forces, okay, sum of all the forces that exist in the sheet. ఆ షీట్ లో ఉన్న అన్ని ఫోర్సెస్ ని యాడ్ చేస్తే, సమ్ చేస్తే, ఆ ఫోర్సెస్ అన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ బిట్వీన్ ఎ పాయింట్ టు దట్ పర్టికులర్ చార్జ్ Q అనేది వస్తుంది. అదే ఇక్కడ మనం డిరైవ్ చేసాం. Okay, FQ bar is equal to Q by 4 pi epsilon naught sigma I is equal to 1 to N QI by RIQ square into R bar minus
Ri bar by R bar minus Ri bar modulus. Okay, this is principle of superposition. Principle of superposition. Principle of superposition. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. So right, so this is example problem చేద్దాం. అలాగే నేను ఓన్ ప్రాబ్లం కూడా ఒకటి నేను ఇస్తాను. సో మీరు అంటే లైక్ నెంబర్ ఆఫ్ మనం చేస్తేనే మనకి బాగా వస్తాయి. ఓకే, ఒక ప్రాబ్లంతో అయిపోయేది కాదు. ఏదో మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లం చెప్పేసి వదిలేస్తున్నారు సార్ అని అనుకోవద్దు. నాతో ఎలా ఉంటదంటే లైక్ మేబీ ఒక చిన్న జోక్ ఉంటుంది ఏంటంటే క్లాస్లో x² x = mx + c అని చెప్పిస్తారు. మీన్ y = mx + c అని ఇస్తారు. ఎగ్జామినేషన్ లోనేమో y = sin ఆఫ్ cos ఆఫ్ సంథింగ్ లైక్ x² ఏదో ఇస్తారు, సంథింగ్ ఏదో ఇస్తారు, డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఇస్తారు అని అంటది. బట్ నా దగ్గర ఏంటంటే ఐ విల్ డిస్కస్ దిస్ వన్ ఇన్ ద క్లాస్. మేబీ ఇన్ ఎగ్జామినేషన్ ఇట్ మే బి లైక్ దిస్. ఓకే, సో ఐ విల్ డిస్కస్ మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద క్లాస్. And also at the same time I'm discussing the problem bits also. Okay, మిడ్ ఎగ్జామ్ అంతా కూడా మేబీ మీకు బిట్ ప్యాటర్న్ లో ఉండొచ్చు, బిట్ పేపర్ ప్యాటర్న్ లో ఉండొచ్చు. సో అందుకని నేను బిట్స్ ప్రతి దగ్గర కూడా బిట్స్ ఎక్కడైతే వస్తున్నాయో అవకాశం ఉన్న దగ్గర నేను బిట్స్ చెప్తున్నాను. ఓకే, సో పైన మీరు ఆల్రెడీ చూడొచ్చు పొజిషన్ వెక్టార్, డైరెక్షన్ వెక్టార్ ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా అక్కడ నేను బిట్స్ లా చెప్పాను. ఓకే, సో ఎవ్రీ టైమ్ వెన్ ఐ సే సంథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్, ప్లీజ్ ట్రై టు నోట్ దెమ్. ఓకే, ప్లీజ్ ట్రై టు అబ్జర్వ్ దెమ్ so that those things will be asked again in the our final exam, in mid examination, particularly in mid examination, right? So చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి 4 point charges are there. 4 point charges each of 10 microcoulomb. 10 microcoulomb are placed in free space. At points 1, 0, 0, -1, 0, 0, 0, 1, 0, and what else? And 0, -1, 0, m respectively. Okay, determine the force on a point charge of 30 microcoulombs located at a point 0, 0, 1. 0, 0, 1. సో డ్రా చేస్తే ఒకసారి క్వశ్చన్ రాసుకునే వాళ్ళకి ఒకసారి నేను చూపిస్తున్నాను. 4 point charges of each 10 microcoulombs are placed in free space at points 1, 0, 0, -1, 0, 0, 0, 1, 0, and 0, -1, 0 m meters అన్నమాట respectively. Determine the force on point charge of 30 microcoulombs located at a point 0, 0, 1. 0, 0, 1. సో పాయింట్స్ అని ఇక్కడ రాస్తాను. 1, 0, 0, 0, -1, 0, 0, 0, 1, 0, and 0, -1, 0, లాస్ట్ది 0, 0, 0, 0, 0, 1, సారీ 0, 0, 1. ఓకే, 0, 0, 1. సో ఇది +x,
వెనక్కి తీసుకుంటే -x, ఇది y, ఇటు తీసుకుంటే -y, ఇది పాజిటివ్ z, కిందకి తీసుకుంటే -z. ఓకే, సో ఫస్ట్ పాయింట్ 1 0 0 ఎక్స్లో వాల్యూ ఉంది, మిగిలినవన్నీ జీరోలు అంట, అంటే ఇక్కడ ఉంటుంది ఫస్ట్ పాయింట్. దిస్ ఈస్ కన్సిడర్ ఇట్ యాస్ Q1. ఓకే, Q1 అదే ఆర్డర్లో తీసుకుంటున్నాను. సెకండ్ పాయింట్, ఓకే, దిస్ ఈస్ సెకండ్ పాయింట్ తీసుకుంటున్నాను. సెకండ్ పాయింట్ -1 0 0 అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ ఉంది, ఇది Q2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్ 0 1 0 అంటే ఇక్కడ ఉంది 0 1 0. ఓకే, 0 1 0 Q3. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి 0 -1 0 0 -1 0 0 -1 0. దిస్ ఈస్ Q4, రైట్. అండ్ ఫోర్త్ వన్ అంటే Q అనమాట పాయింట్ ఇది. ఓకే, Q అనే పాయింట్ మనకు అదే కదా కనుక్కోవాల్సింది, అందుకని అది Q పాయింట్ అవుతుంది. సో 0 0 1, సో 0 0 1 0 0 1. సో దిస్ ఈజ్ మై Q పాయింట్. సో ఈ పాయింట్కి మిగిలినవన్నీ కూడా ఫోర్స్ వెక్టార్స్ కనుక్కోమంటున్నాను. సో I will put it like this. ఓకే, ఫోర్స్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా Q అనే పాయింట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటేంటి, ఆరిజిన్ పాయింట్ ఎక్కడ ఉంది, ఆరిజిన్ పాయింట్కి Qకి డిస్టెన్స్. ఓకే, ఆరిజిన్ పాయింట్కి Qకి పొజిషన్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక, ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఏ పొజిషన్ వెక్టార్ బిట్వీన్ OQ, పొజిషన్ వెక్టార్ ఫర్ OQ. ఓకే, పొజిషన్ వెక్టార్ ఫర్ OQ ఏమవుతుంది, పొజిషన్ వెక్టార్ ఫర్ డిఫరెంట్ ఇచ్చాను, XYZ డిఫరెంట్ ఇచ్చారండి సరే. వేర్ ఇస్ దట్ XYZ, అక్కడ ఇచ్చిన పాయింట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. XYZ డిఫరెంట్ ఏమీ ఇవ్వలేదు. వాట్ ఐ డిడ్ ఈజ్ సంథింగ్ లైక్ నా యాక్సిస్ని XYZ యాక్సిస్ని మైనస్ నెగిటివ్ యాక్సిస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే నెగిటివ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ. ఐ డిడెంట్ గెట్ యాక్చువల్లీ యువర్ డౌట్. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ ఏదైనా ఇంకా కొంచెం -y ఎందుకు తీసుకున్నానన్నా, లేకపోతే -z ఎందుకు తీసుకున్నానన్నా. 80 B 2B1, what is your doubt actually? I am unable to understand your doubt. Can you elaborate that? You can put that into the chat box. XYZ difference తీసుకున్నారు. Okay, we will discuss that at the end otherwise. నేను మధ్యలో మీకు లాస్ట్లో ఇస్తాను. ఈ ప్రాబ్లం కంప్లీట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్, లైక్ అంటే ఈ ప్రాబ్లంతో ఎండ్ చేస్తాను నేను. సో ఆ ప్రాబ్లం మీకు ఎక్కడ డౌట్ ఉందనేది ఒకసారి చూడండి. సో నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఫస్ట్ పొజిషన్ వెక్టార్ OQ ఫైండ్ అవుట్ చేయాలి. OQ ఫైండ్ అవుట్ చేయాలంటే O వచ్చేసి 0 0 0, Q వచ్చేసి 0 0 1. సో ఇది ఇనీషియల్ అవుతుంది, ఇది ఫైనల్ అవుతుంది. ఓకే, 1 and 2 పొజిషన్స్ ఆపోజిట్లో రాసినట్టున్నారు సార్. 2 వచ్చేసి -1 0 0 0, 2 వచ్చేసి -1 0 0 కదా. -1 అంటే ఏంటి, ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో -1 ఉంది. -x యాక్సిస్ వచ్చేసి వెనక్కి ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఓకే, అందుకనే అది అటు సైడ్ ఉంది. కరెక్టే, అది రెండు ఆపోజిటే ఉంటుంది. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఎక్స్లోనే ఉంది చూడండి.
ఆ వాల్యూ ఎక్స్లోనే ఉంది. నేను పైనుంచి వాల్యూస్ తప్పు రాసుకున్నానా? లేదు. 100 -100 010 0 -1 0 కరెక్ట్‌గానే ఉంది. ఓకే. ఒకటి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఒకటి నెగెటివ్ ఎక్స్ యాక్సిస్. మళ్ళా ఒకటి పాజిటివ్ వై యాక్సిస్, ఇంకోటి నెగెటివ్ వై యాక్సిస్. సో అందుకనే ఆపోజిట్లు వచ్చాయి. సో Q1కి ఆపోజిట్లో Q2 వచ్చింది. Q3కి ఆపోజిట్లో Q4 వచ్చింది. ఓకే. కరెక్ట్‌గానే ఉంది అది. ప్రాబ్లమ్ ఏం లేదు. అలాగే Q వచ్చేసి 001 పాజిటివ్ జెడ్ యాక్సిస్ అది. పాజిటివ్ జెడ్ యాక్సిస్ కాబట్టి పైన వచ్చింది. ఓకే. పాజిటివ్ జెడ్ యాక్సిస్ కాబట్టి పైన వచ్చింది. సో అప్పుడు OQ తీసుకుంటే గనక నేను OQ తీసుకుంటే ఇనీషియల్ వాల్యూ 0, ఫైనల్ వాల్యూ 1. ఓకే. OQ పొజిషన్ వెక్టర్ రాస్తే ఏమైంది దీనికి? పొజిషన్ వెక్టర్ రాస్తే 0 - 0 AX బార్ ప్లస్ 0 - 0 AY బార్ ప్లస్ 1 - 0 AZ బార్. సో OQ వచ్చేసి AZ బార్ వచ్చింది. OQ వచ్చేసి AZ బార్ వచ్చింది. రైట్? ఓకే. OQ వచ్చేసి AZ బార్ వచ్చింది. ఇలాగే నేను మిగిలిని రాస్తే, మిగిలిని అంటే ఏంటి? OA ఓకే. OQ1 సారీ. OQ1 బార్ ఓకే. పొజిషన్ వెక్టర్ రాస్తే మిగిలినవి OQ2 బార్, OQ3 బార్, OQ4 బార్. ఇవి రాస్తే ఏమైందో చూడండి. 0 నుంచే రాయాలి. అన్ని కూడా 0 నుంచే రాయాలి. ఓకే. సో అగైన్ ఇది 0 0 0 Q1 వచ్చేసి 1000 1000 ఏమైంది ఇది? 1000 ఏమైంది ఇది? దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు వాట్ ఐ గాట్ హియర్ ఈస్ 1000 రైట్. ఓకే. సో ఇక్కడ నాకు వచ్చి 1 - 0 AX బార్ ప్లస్ 0 - 0 AY బార్ ప్లస్ 0 - 0 AZ బార్. ఓకే. దిస్ ఈస్ AX బార్. దిస్ ఈస్ AX బార్. OQ2 ఓకే. 0 0 0 -1 0 -1 0 AX బార్ ప్లస్ 0 - 0 0 AY బార్ ప్లస్ 0 - 0 AZ బార్ is equal to minus AX bar. Okay, this is 0 - 0 AX bar plus 1 - 0 AY bar plus 0 - 0 AZ bar. Okay, this is AY bar. This is 0 - 0 AX bar plus -1 - 0 AY bar plus 0 - 0 AZ bar. This is minus AY bar. Minus AY bar. Okay, minus AY bar. Right? Minus AY bar. అన్ని వచ్చినాయి మనకి. మొత్తం అన్ని వచ్చినాయి. మొత్తం అన్ని పొజిషన్ వెక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. మొత్తం అన్ని పొజిషన్ వెక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. AZ బార్, AX బార్, మైనస్ AX బార్, AY బార్, మైనస్ AY బార్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫోర్సెస్ అన్ని యాడ్ చేయాలి. ఫోర్సెస్ అన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ ఇంతకు ముందు ఫిగర్లో ఇది R అనుకోవచ్చు. ఓకే, దీన్ని R అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇది ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, దీన్ని R1 అనుకోవచ్చు. ఓకే, R1 అనుకోవచ్చు. X2 Q2 ఉంది కదా, R2 అనుకోవచ్చు. ఓకే, Q3 ఉంది కదా, R3 అనుకోవచ్చు. ఓకే, 4 ఉంది కదా, R4 అనుకోవచ్చు. ఓకే, R1 R2 R4 R1 R2 R3 R4 R ఉంది, R1 R2 R3 R4 వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ ఫిగర్తో కంపేర్ చేసుకుని రాశాను నేను. R1 R2 R3 ఎట్లా రాశానో చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఓకే, ఒకసారి ప్రీవియస్ ఫిగర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఆరిజిన్ నుంచి Q2కి R2 బార్, ఆరిజిన్ నుంచి Q1కి R1 బార్, ఆరిజిన్ నుంచి Q3కి R3 బార్. ఓకే, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనేం కొత్తగా ఏమి రాయలేదు, జస్ట్ అక్కడి నుంచి ఉన్నదాన్ని నేను అక్కడ రాశాను. ఓకే, రైట్. సో దాని ప్రకారమే ఇంకా వస్తున్నాయి మేబీ ఆన్సర్స్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఓకే, సో అదే ఇక్కడ నేను
దాని ప్రకారమే నేను ఇక్కడ వాల్యూస్ R1, R2, R3, R4 అని రాసుకున్నాను. ఓకే. ఇప్పుడు టోటల్ ఫోర్స్ ఏమవుతుంది నాకు? టోటల్ ఫోర్స్ అంటే ఏంటి? అన్నిటిని యాడ్ చేయడమే కదా! అన్ని ఫోర్సెస్‌ని యాడ్ చేయడమే. ఏంటది? Q by 4 pi epsilon naught. Okay. Sigma I is running from 1 to n. QI ఇక్కడ QI, where is that formula? QI RIQ square by RIQ square into R minus R1 by modulus of R minus R1. Okay. RI, sorry, RI. R minus RY by R minus RI modulus. ఓకే. సో ఇప్పుడు మనకి అక్కడ RI బారు అన్నీ ఉన్నాయి. చూడండి జాగ్రత్తగా. ఇది R, ఇది R1, R2, R3, R4. ఓకే. R1, R2, R3, R4. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైందో చూడండి జాగ్రత్తగా. Q by 4 pi epsilon naught సిగ్మా I is running from 1 to n కదా, తీసేస్తాను ఈసారి. సిగ్మా తీసేసి Q1 by R1 Q square into R minus R1 by modulus of R minus R1 modulus plus Q2 by R2Q square R minus R2 by modulus of R minus R2 plus Q3 by R3 square Q R minus R3 by modulus of R minus R3 plus Q4 by R4 square Q 4Q into R minus R4 by R minus R3 modulus. ఓకే. జస్ట్ ఎక్స్పాండ్ చేశాను అంతే. పైన ఉన్న ఫార్ములాని 1, 2, 3, 4ల కింద ఎక్స్పాండ్ చేశాను. ఇంకా ఇలా వచ్చింది. ఓకే. ఈ రకంగా వచ్చింది. ఇందులో మనకు అన్నీ తెలిసినవి ఏమేంటంటే Q by 4 pi epsilon naught. Q1 వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. ఫోర్సెస్ 10 మైక్రో ఫారడ్స్ ఇచ్చాడు చూడండి. పైన ఇచ్చాడు. 0.4 పాయింట్ చార్జెస్ 10 మైక్రో కులుమ్స్ అని ఇచ్చాడు. ఓకే. సో 10 మైక్రో కులుమ్స్ 10 into 10 to the power of minus 6 by, okay, let it keep like this. R minus R1. ఏంటిది R minus R1? R ఎంత? R వచ్చేసి AZ, R1 వచ్చేసి AX. ఓకే. AZ AX by root of 1 square plus 1 square. అంతే కదా. దీని కోఎఫిషియంట్ 1 స్క్వేర్, దీని కోఎఫిషియంట్ సరే -1 స్క్వేర్. ఓకే. సో ఇది ఇక్కడ క్లోజ్. నెక్స్ట్ మళ్ళా 10 into 10 to the power of minus 6 by R2Q square into AZ R minus R2 ఎంత? minus of minus AX bar by root of 1 square plus 1 square plus 10 into 10 to the power of minus 6 by R3Q into this is R minus RQ అంటే AZ bar minus AY bar by modulus of R minus R అంటే root of 1 square minus 1 square plus minus 1 square plus 10 into 10 to the power of minus 6 by R 10 into 10 to the power of minus 6 by R4Q square into AZ bar minus of minus AY bar by root of 1 square plus 1 square. ఓకే. కొంచెం చిన్నది చేస్తే మొత్తం ఈక్వేషన్ కనిపిస్తుంది. రైట్. ఎక్స్పాండ్ చేశాను.
ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఆ 1Q 2Q 3Q 4Q ఏమవుతాయి అనేది కావాలి. 1Q 2Q 3Q ఏమవుతుంది? వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ R1Q స్క్వేర్? R1Q స్క్వేర్ ఎక్కడ ఉంటుంది? R1Q స్క్వేర్. ఓకే, R1Q స్క్వేర్ అంటే ఏది? R1Q స్క్వేర్ అంటే ఏంటి? R1Q స్క్వేర్, R2Q స్క్వేర్. √2, right? That is √2, not 30 coulombs. ఓకే, దట్ ఈస్ డిస్టెన్స్ వెక్టార్. డిస్టెన్స్ వెక్టార్ అది మనం చేయాల్సింది ఏంటంటే డిస్టెన్స్ వెక్టార్. డిస్టెన్స్ వెక్టార్ అలా ఎలా అవుతుందండి? 30 మైక్రో కూలమ్స్ ఎట్లా అవుతుంది? దట్ ఈస్ చార్జ్ కదా, అది 30 మైక్రో కూలమ్స్ ఇస్ చార్జ్. ఓకే, డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఈజ్ √2. సో ఇక్కడ ఏదైతే మనకి ఉందో ప్రతి దగ్గర అది √2 అలా మనకి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √2 whole square. √2 whole square. This is equal to √2 whole square. This is equal to √2 whole square. This is also equal to √2 whole square. Okay, √2 whole square, √2 whole square, √2 whole square and √2 whole square. ఓకే, సో దాని ప్రకారం మీరు అంతా వేసుకుని టోటల్ సాల్వ్ చేయండి. సాల్వ్ దిస్ ఎంటైర్ ఈక్వేషన్. సాల్వ్ దిస్ ఎంటైర్ ఈక్వేషన్. సాల్వ్ దిస్ ఎంటైర్ ఈక్వేషన్. ఈక్వేషన్ రాసుకోండి, టోటల్ ఈక్వేషన్ రాసుకోండి. క్యూ వచ్చేసి 30 మైక్రో కూలమ్స్ ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. క్యూ వచ్చేసి 30 మైక్రో కూలమ్స్ ఇచ్చాడు ఇగో ఇక్కడ క్యూ అది. ఓకే, సో ఈ క్యూ ప్లేస్లో 30 × 10⁻⁻6 పెట్టుకోండి. ఓకే, ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో 8.85 × 10⁻⁻12 పెట్టుకోండి. ఓకే, పెట్టుకుని అన్ని ఇచ్చాను, అన్ని వాల్యూస్ ఉన్నాయి మీకు, అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే, లాస్ట్కి నాకు వాట్ షుడ్ యూ సే ఈస్ దట్ ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ AX బార్ సంథింగ్ ఇంటూ AX బార్ ప్లస్ సంథింగ్ ఇంటూ AY బార్ ప్లస్ సంథింగ్ ఇంటూ AZ కావాలి. అన్ని యాడ్ చేసుకుంటూ పోతే నాకు లాస్ట్కి ఇలా రావాలి. అన్ని యాడ్ చేసి నాకు ఫైనల్ ఆన్సర్ చెప్పండి. చెయ్యాలండి, చాలా మంది చెయ్యట్లేదు. నాకు పెన్ అండ్ పేపర్ లేదని చెప్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్తున్నారు. లెట్ మీ రిమూవ్ దిస్. ఒక నిమిషం. ఓకే, అన్ని ఇక్కడ మల్టిప్లై చేయగల కావాలంటే ఇది కూడా కామన్ తీసుకోవచ్చు మీరు. ఓకే, ఎందుకంటే సేమే వచ్చింది ఇది. ఓకే, దిస్ ఈజ్ √2 హోల్ స్క్వేర్, ఇది కూడా √2 హోల్ స్క్వేర్, ఇది కూడా √2 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా √2 హోల్ స్క్వేర్. ఓకే, అదేం చేంజ్ రాలేదు కాబట్టి మీరు ఏం రాయొచ్చు అంటే లాస్ట్కి 30 × 10⁻⁻6 ఇంటూ 10 × 10⁻⁻6 బై 4π × 8.85 × 10⁻⁻12
into root 2 whole square root 2 whole square కింద కూడా root 2 ఒకటి కామన్ ఉంది 1/√2 కామన్ తీసుకోవచ్చు. తీసుకుంటే లాస్ట్కి ఏమైంది ఇది az బార్ మైనస్ ax బార్ ప్లస్ az బార్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ax బార్ ప్లస్ ప్లస్ az బార్ మైనస్ ay బార్ ప్లస్ az బార్ ప్లస్ az బార్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ay బార్. ఓకే, ఇలా వచ్చింది. సో ax బార్ ay బార్ 1 2 3 4 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అది మాడ్యులస్ ఆఫ్ అంతే కదా, రూట్ 2 అంతే, రూట్ 2 హోల్ స్క్వేర్ అంతే. వాట్ ఈస్ దట్ వాల్యూ? 2 టైమ్స్ రూట్ 2 వస్తుందా, 1 టైమ్ రూట్ 2 వస్తుందా? అది 1 + 1 రూట్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇది రూట్ 2 అంతేనా? మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ కదా, సో మాడ్యులస్ అంటే రూట్ 2 అంతే, జస్ట్ రూట్ 2 హోల్ స్క్వేర్ లేదు, ఇంకా కింద రూట్ 2 అంతే. ఓకే, సో -12 + 12 ఈ రెండు క్యాన్సిల్, కింద 12 క్యాన్సిల్, 2 4 5 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, ఇది 15 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో పైన 75/5 into 8.85 into 2/√2 into 4 az bar. So 300/5 into 2√2 into 8.85 into az bar. ఉన్నారా జనాలు? ఉన్నారు. చేసి ఆన్సర్ చెప్పగలరా? అంతా ఇచ్చానండి, జస్ట్ ఆ లాస్ట్ ఆన్సర్ క్యాల్కులేటర్లో కొట్టి ఆన్సర్ చెప్తానండి. Hmm. 3.814 az bar newtons. Okay. az bar newtons. సో ఇలాంటిది మీకు ఎలాగంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగ ఇస్తాడంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇస్తాడు అంటే, ఇక్కడ ఇందంతా ఇచ్చి ఈ వాల్యూస్ అన్ని ఇచ్చి ఇక్కడ ఏమడుగుతాడంటే, ప్రాబ్లంలో ఏమడుగుతాడంటే the force unit vector is along az bar minus az bar ax bar plus az bar minus ax bar plus az bar, a b c d. Okay, the force unit vector is along the unit force vector or force unit vector, okay, is along az bar minus az bar ax bar plus az bar minus ax bar plus
AZ బార్. ఓకే, సో ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. అంతా చేయాలా? ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలా? ఏం చేయక్కర్లే. ప్రాబ్లం అంతా ఏం సాల్వ్ చేయక్కర్లే. మీరు సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది. ఓకే, ఇది సాల్వ్ చేస్తే, ఈ పార్ట్ మీరు సాల్వ్ చేస్తే ఏమైంది మనకి? ఈ పార్ట్ మనకు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది మనకి? చూద్దాం ఒకసారి. అది పార్ట్ సాల్వ్ చేస్తే ఇగో చూడండి ఏమొచ్చిందో. ఆ పార్ట్ సాల్వ్ చేసిన తర్వాత ఇగో ఇవి ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ యాడ్ చేసాం. ఓకే, అంతే కదా, లాస్ట్‌కి జరిగింది అదే కదా. ఇంకో లాస్ట్‌కి జరిగింది ఏంటి? అవన్నీ యాడ్ చేసాం. ఓకే, అవన్నీ యాడ్ చేసాం లాస్ట్‌కి. యూనిట్ వెక్టార్స్ అన్నీ కూడా తీసుకొచ్చి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేస్తే మనకి ఫైనల్‌గా ఏమొచ్చింది లాస్ట్‌కి? లాస్ట్‌కి ఏమొచ్చింది? ఓకే, లాస్ట్‌కి ఏమొచ్చింది అంటే మనకి AZ బార్ వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి AZ బార్. ఓకే, ఆన్సర్ వచ్చేసి AZ బార్. అయితే దీన్ని ఇంకా ఈజీగా చేయాలి. ఇంకా సార్ ఇలాగంటే మేము అంతా ఫైండ్ అవుట్ చేయాలి కదా సార్, కష్టం కదా అనేసి మీరు అనుకోవచ్చు. ఇంకా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారు? పాయింట్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో అదే పాయింట్స్ నేను చేస్తున్నాను ఫస్ట్. ఓకే, కిందది లేదు. సో పాయింట్సే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది AZ బార్, సారీ AX బార్, AX బార్. ఓకే, ఇటు తీసుకుంటే మైనస్ AX బార్. ఓకే, మైనస్ AX బార్. ఓకే, y యాక్సిస్ మీద తీసుకుంటే ఇటు AY బార్. ఓకే, ఇటువైపు మైనస్ AY బార్. ఓకే, ఇటు తీసుకుంటే AZ బార్. ఓకే, ఇటు తీసుకుంటే మైనస్ AZ బార్. ఓకే, సో వాడు ఇచ్చిన పాయింట్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, చూపించాను. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చూపించాను, రైట్. సో వీటికైతే మాత్రం ఇలా ఉంటాయి. అదే ప్లేన్ అనుకోండి, ప్లేన్ అయితే మళ్ళీ మారిపోతుంది. ఓకే, XZ ప్లేను, YZ ప్లేన్ ఇలా వచ్చినాయి అనుకోండి పాయింట్స్, అది కంప్లీట్గా వేరే ఇష్యూ అది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఈ కేసులో చెప్తున్నాను నేను. ఈ కేసులో మనకి ఇంకో ఇలా వచ్చింది. ఓకే, ఇలా వస్తే ఏమైంది మనకి? ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే AZ బార్, ఓకే, AZ బార్ మైనస్ AX బార్. ఓకే, AZ బార్ మైనస్ AX బార్ ప్లస్ AZ బార్ మైనస్ ఆఫ్ మైనస్ AX బార్. ఓకే, ప్రతిదీ అది మైనస్ తీసుకోవాలి అంతే, రైట్. ప్లస్ AZ బార్ మైనస్ AY బార్. ఓకే, నెక్స్ట్ AZ బార్ మైనస్ ఆఫ్ మైనస్ AY బార్. ఓకే, సో దీని ప్రకారం తీసుకుంటే కనుక AX బార్ క్యాన్సిల్, AY బార్ క్యాన్సిల్, 4AZ బార్ వచ్చింది. సో సింపుల్లీ ఇట్ షుడ్ బి along AZ bar. The resultant will be along AZ bar. So the resultant is AZ bar. So ఈ ఫోర్స్ దీని మీద ఇచ్చిందాం, ఈ ఫోర్స్ దీని మీద ఇచ్చాం, ఈ ఫోర్స్ దీని మీద ఇచ్చాం, ఈ ఫోర్స్ దీని మీద ఇచ్చాం. సో రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేసి AZ బార్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, AZ బార్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సేమ్ ఇదే మీకు అంటే లైక్ ఫిగర్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చేసి 4 ఫిగర్స్ ఇవ్వచ్చు. 4 ఫిగర్స్ ఇచ్చేసి ఇలాగా. ఓకే, సో ద రిజల్టెంట్ ఈజ్ AZ బార్ ఒక ఫిగర్. నెక్స్ట్ రిజల్టెంట్ వచ్చేసి AX బార్. ఓకే, ఇంకొక ఫిగర్ వచ్చేసి మైనస్ AX బార్. దిస్ ఈస్ మైనస్ ప్లస్ AZ బార్, AX బార్. ఓకే, ఫోర్త్ ఫిగర్ వచ్చేసి AY బార్. ఇలా 4 ఫిగర్ వచ్చేసి విచ్ ఇస్ కరెక్ట్. ఓకే, 4 ఫిగర్స్ ఇచ్చి విచ్ ఇస్ కరెక్ట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ AZ బార్. ద ఫైనల్ ఆన్సర్ ఇస్ AZ బార్. ఓకే, సో ఈ రకంగా కూడా మీకు ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. సో this is it. So up to this point we have discussed about the Coulomb's law in vector form, and also our what you say that principle of superposition. Okay, simple principle of superposition.
సో కులూమ్స్ లా అంటే ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది చార్జెస్ and it is inversely proportional to the square of the distance between those two charges. Okay, so F is equal to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. అదే ఫోర్స్ ని వెక్టార్ ఫార్ములా రాస్తే F bar is equal to 1 by 4 pi epsilon into q1 q2 by r12 square into a12 bar. Okay, so force ని మనం వెక్టార్ ఫార్ములా రాస్తే F bar is equal to q1 q2 by 4 pi epsilon r square into a12 bar. ఓకే, అక్కడ F2 బార్ రాసాం, F1 బార్ రాసాం. ఓకే, F2 బార్ రాసాం, F1 బార్ రాసాం. తర్వాత ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ లో ఏం చూసాము, సింపుల్ గా మనకి సో ఇన్ ఏ ఫీల్డ్ సో వన్ the charge on one what is there that the charge on one particular unit on a particular point charge will be sum of all the charges or simply net of all the forces that are exerting on the other charges. Okay, so ikkada chuste ganaka the charges are infinite, they are expressed as q1 q2 q3 and so on qn. The net force exerted on a point charge is equal to the sum of the individual forces acting between 2 point charges. Okay, so దానికి సంబంధించిన డెరివేషన్ చేసాం. సో ఇది వచ్చింది మనకి లాస్ట్ కి, ఫైనల్ గా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. ఓకే, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. సో దీనికి ఒక ప్రాబ్లం తో ఎండ్ చేస్తాను, దీనికి ఒక ప్రాబ్లం ఇస్తాను, ట్రై చేయండి. సో లెట్ మీ okay, so a charge qa is equal to minus 20 microcoulombs is located at a minus 647 and a charge b it is same, I think, charge b. Okay, this is the same thing, example problem, but it is not for superposition theorem. ఓకే, సూపర్ పొజిషన్ కి ఇంకొక ప్రాబ్లం నేను తర్వాత ఇస్తానులేండి. ఓకే, నేను చూసి ఒకసారి ఫార్ములేట్ చేసి ఇస్తాను. సూపర్ పొజిషన్ కి అయితే కాదు, ఇది రెగ్యులర్ ప్రాబ్లం ఇది. ఓకే, రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చాలా ఇచ్చాను, సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ నౌ. ఓకే, రెగ్యులర్ ప్రాబ్లమ్స్ చాలా ఇచ్చాను, ఇంకొక ప్రాబ్లం చూద్దాం, ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చూద్దాం. ఓకే, సో అట్ దిస్ పాయింట్ ఐ విల్ స్టాప్ మై ప్రెజెంటేషన్. సో మీకు డౌట్స్ ఏదన్నా ఉంటే కనుక you can ask now. I am also unmuting everyone, so just a minute. Where is this? Show participants. Okay, ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. So at this point I'll stop my presentation and also recording. I'll stop my recording. So doubts